హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టడీ డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు మనం పవర్ బిఐ అక్టోబర్ అప్డేట్ చూద్దాము. సో డాక్స్ ఫార్ములా బార్ సపోర్ట్ ఫర్ పవర్ బిఐ డెస్క్టాప్ మోడల్ వ్యూ. అంటే ఏంటంటే గైస్, మనకి ఒకసారి డెమో చూద్దాం. డెమో చూస్తే మనకి క్లియర్గా అయితే అర్థమైంది గైస్. ఓకేనా, ఇది పవర్ బిఐ డెస్క్టాప్. ఓకేనా, సో ఇది మనకి ఏం తెలుసు గైస్, ఇది మనకి రిపోర్ట్ వ్యూ, ఇది డేటా వ్యూ, ఇది మోడల్ వ్యూ. సో ఎర్లియర్గా మనం ఇక్కడ డాక్స్ ఫార్ములా రాయాలంటే న్యూ మెజర్ ఆర్ న్యూ క్యాలిక్యులేట్ కాలమ్ యాడ్ చేస్తే కనుక ఇక్కడ మనకి డాక్స్ ఫార్ములా బార్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని డాక్స్ ఫార్ములా బార్ అంటారు. ఓకేనా, సో ఎర్లియర్గా మనం అంటే బిఫోర్ అక్టోబర్కి ముందు అంటే సెప్టెంబర్ మంత్ వరకు మనకి ఇక్కడ అంటే రిపోర్ట్ ట్యాబ్ డేటా ట్యాబ్లోని ఫార్ములా బార్ ఉండేది. మోడల్ బార్లు ఉండేది కాదు. కావాలంటే మీరు బిఫోర్ అక్టోబర్ మంత్ అయితే కనుక మీ అప్డేట్ కనుక పవర్ బిఐ ఒకసారి చూడండి, మీకు మోడల్ ట్యాబ్లో మనం ఎక్కడ రాయలేము. ఈ ట్యాక్స్ ఫార్ములా బార్ మనకి విజిబుల్ అవ్వదు. సో వీళ్ళు ఆఫ్టర్ అక్టోబర్ మంత్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇక్కడ మన మోడల్ ట్యాబ్లోకి వెళ్ళి కూడా ఇక్కడ న్యూ మెజర్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి. ఓకే, సేల్స్ is equal to sum of anything, మనకి జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్కి. సో యా, సేల్స్ సేల్ అమౌంట్. ఓకే, సో ఇట్లా మనం మోడలింగ్ ట్యాబ్లో కూడా మనం ఒక ఫార్ములా బార్ ట్యాక్స్ ఫార్ములా బార్ విజిబుల్ ఉందన్నమాట. సో ఇది అక్టోబర్లో వచ్చింది కదా రిలీజ్. ఓకేనా, ఈ అప్డేట్ అనేది. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వాళ్ళు పవర్ బి అప్డేట్స్ గురించి అడుగుతారు. సో పవర్ బి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, సో ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు అని కొన్నిసార్లు వాళ్ళు అడుగుతారు, సినారీస్ అడుగుతుంటారు. సో వాళ్ళకి మీకు ఎంతవరకు మీరు పవర్ బి అప్డేట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. సో అందుకని ఈ వీడియో చేశాను గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.